నేను చెప్పబోయేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. బట్ చాలా మందికి అవసరమైన ఇష్యూ. ఒకవైపు భారతదేశం మొత్తం హెచ్ఐవి కేసులు తగ్గుతుంటే, సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో మాత్రం హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయి అనే ఒక వార్త ఈ మధ్య బాగా స్ప్రెడ్ అవుతుంది. అసలెందుకు ఈ స్పెసిఫిక్ గ్రూపే ఫోకస్ అయింది? ఇది నిజంగానే నిజమా? లేదంటే అపోహ? ఈ వీడియోలో ఫ్యాక్ట్స్‌తో స్టిగ్మా లేకుండా కారణాలేంటో క్లియర్‌గా తెలుసుకుందాం. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అనగానే ఒక హైఫై లైఫ్ స్టైలు, డబుల్ వీకెండ్ పార్టీసు, లైఫ్ అంతా జిల్జిగా అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇప్పుడు ఆ జిగాలే వాళ్ళ జీవితాల్లో అంధకారం నింపుతున్నాయంట. నాకో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇట్లాంటి ఆరోగ్య సంస్థలు సేకరించిన ఒక డేటా ప్రకారం సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు మన దేశంలో లారీ డ్రైవర్లలో ఈ కేసులు విపరీతంగా ఉండేవి. కారణం ఏందంటే వాళ్ళు కుటుంబానికి దూరంగా ఉంటారు, దేశవ్యాప్తంగా తిరుగుతుంటారు, రోజుల తరబడి ఆ ప్రయాణాలు చేస్తుంటారు. సో, వీటి వల్ల వీళ్ళలో ఈ కేసులు ఎక్కువగా ఉండేయి. చిత్రంగా వాళ్ళలో ఇదంతా తగ్గుముఖం పట్టింది. 2000 సంవత్సరం నుంచి 2025 వరకు ఒకసారి డేటా పోలిస్తే 50% ఈ కేసులు తగ్గిపోయినాయి. కారణం వాళ్ళలో అవగాహన వచ్చింది. ప్రతి విషయంలో ప్రికాషన్ తీసుకుంటున్నారు. ప్రికాషన్ అంటే ఓన్లీ శృంగారం ఒక్కటే గాదు. ఒకప్పుడు హెచ్ఐవి ఎట్లా స్ప్రెడ్ అయితదంటే సిరంజీలు, ఒకళ్ళకి ఇంజెక్ట్ చేసిన సిరంజిని ఇంకొకళ్ళకి ఇంజెక్ట్ చేయడం, లేదంటే గడ్డం గీసుకునే టైంలో ఒకళ్ళకి వాడిన బ్లేడ్ ఇంకొకళ్ళకి వాడడం, ఒకే సిరంజితో చాలా మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం, అసురక్షిత శృంగారం. వీటన్నిటి వల్ల హెచ్ఐవి కేసులు స్ప్రెడ్ అయ్యేవి. కానీ జనాల్లో అవగాహన పెరిగింది. ఈ విషయాలన్నీ తెలిసినాయి. దాంతో ప్రతి చోట వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు టెస్టుల సంఖ్య పెరిగింది, మందులొచ్చినాయి. ఇట్లా రకరకాలుగా ఈ హెచ్ఐవి కేసుల సంఖ్య అనేది తగ్గిపోయింది. 2023, 24 లెక్కల ప్రకారం మొత్తం భారతదేశంలో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళు 25 లక్షల మంది ఉన్నారండి. 15-49 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళలో ఈ హెచ్ఐవి వ్యాప్తి రేట్ అనేది 2000 సంవత్సరంలో 0.56% ఉండేది. ఆ తర్వాత 2010కి వచ్చేసరికి ఇది 0.32కి, 2025కి వచ్చేసరికి 0.20కి పడిపోయింది. సో, దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే హెచ్ఐవి వ్యాప్తి రేట్ అనేది తగ్గిపోతుంది. ఈ విషయం నేను చెప్పట్లే, నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ లెక్కలే చెప్తున్నాయి. మరి అంతా బానే ఉంది. ఐటీ ఉద్యోగుల మీద మాత్రం ఎందుకు ఇప్పుడు ఈ చర్చ? ఇక్కడ ఒక విషయం మనం క్లియర్‌గా చెప్పుకోవాలి. అదేంటంటే ఈ ఐటీ ఉద్యోగుల్లో ఈ హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయి అనే విషయం మీద ఎట్లాంటి స్టడీ జరగలేదు. అట్లాగే గవర్నమెంట్ కూడా ఎట్లాంటి రిపోర్ట్‌ని కూడా రిలీజ్ చేయలేదు. అయితే హైదరాబాదు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇట్లాంటి నగరాల్లో ఈ హెచ్ఐవి పాజిటివ్ ఉందేమో అన్న అనుమానంతో, అట్లాగే హెచ్ఐవి టెస్ట్‌ల కోసం విపరీతంగా ఒక సెక్టార్ పీపుల్ డాక్టర్ల దగ్గరికి, కౌన్సిలర్ల దగ్గరికి, అట్లాగే గవర్నమెంట్ టెస్టింగ్ కేంద్రాలకి క్యూ కడుతున్నారంట. ఈ డాక్టర్లు, ఈ కౌన్సిలర్లు, ఈ టెస్టింగ్ సెంటర్‌లలో ఉండే సిబ్బంది అబ్జర్వేషన్‌లో తేలింది ఏందంటే వీళ్ళలో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీసే ఉన్నారు. అంటే ఇది జస్ట్ ఒక అబ్జర్వేషన్, ఒక స్టడీ కాదు. ఓకే, అబ్జర్వేషన్‌లోనైనా ఈ విషయం తేలింది. ఏది? ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఈ హెచ్ఐవి బారిన పడుతున్నారు, వాళ్ళలో అనుమానాలు కూడా ఉన్నాయి అని చెప్పి. మరి ఎందుకు ఈ సమస్య? దీనికి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీనికి డాక్టర్లు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ రీజన్ ఏందంటే మైగ్రేషన్, అట్లాగే సింగిల్ లైఫ్. ఈ ఐటీ ఎంప్లాయీస్ అనేది ఈ వాళ్ళ ఉద్యోగాల కోసం ఎక్కువగా డిఫరెంట్ నగరాలకు తిరుగుతుంటారు. అంతేకాదు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు చాలామంది. ఇట్లాంటి కారణాల వల్ల ఏమైతుందంటే లాంగ్ టైమ్ రిలేషన్‌షిప్ అనేది ఉండట్లేదు. అంటే హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒక గర్ల్ ఫ్రెండు, లేదంటే ఒక బాయ్ ఫ్రెండు. ఇక్కడి నుంచి బెంగుళూరు వెళ్ళిపోయిన తర్వాత ఇతనితో బ్రేకప్, అక్కడ మళ్ళీ ఇంకో కొత్త రిలేషను. ఆ తర్వాత ముంబై ఎళ్తే ఇంకో కొత్త రిలేషను. అంతెందుకు, ఒకే నగరంలో ఉన్న కంపెనీలు మారినప్పుడల్లా ఒక పార్ట్నర్ మారడం. ఇట్లాంటి సమస్యలు. అంతేకాదు డేటింగ్ యాప్స్. ఈ డేటింగ్ యాప్స్ వల్ల ఇంకా విపరీతమైన దారుణమైన పరిస్థితి. అంటే చాలామంది పూటకొకళ్ళతో శృంగారం చేసేవాళ్ళు గూడా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులే వీళ్ళలో ఈ హెచ్ఐవి అనుమానాలకి, హెచ్ఐవి వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయట. రెండోదేందంటే వీకెండ్ పార్టీ కల్చర్. సాధారణంగా 85-90% సాఫ్ట్‌వేర్ కంపెనీలకి 2 రోజుల వీకెండ్ ఉంటుంది. ఈ 2 రోజుల వీకెండ్ వల్ల ఏమవుతుందంటే ఆ 2 రోజులు వీళ్ళు ఆడిందాట, పాడింది పాట, తానా, తందానా, గానా, బజానా. మంచిగా తాగుతారు, తింటారు, ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఆల్కహాల్ ఉంటది, ఫుడ్ ఉంటది, మంచి గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటివి గూడా విపరీతంగా ఉంటాయి. అంతేకాదు సూదులతో గుచ్చుకునే డ్రగ్స్ గూడా తీసుకుంటున్నట్టు మనం చాలా సార్లు వార్తలు వింటాం. దీనివల్ల ఒకే దాంతో మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్లాంటి డ్రగ్స్ ఇంజెక్ట్ జేసుకోవడం, ఇట్లాంటి వాటి వల్ల గూడా ఈ హెచ్ఐవి అనేది వ్యాప్తి చెందుతుంది. అంతేకాదు ఈ తాగి మత్తులో ఉన్న తర్వాత ఎవరు ఏం చేస్తుర్రో తెలీదు. దొరికినోన్ని పట్టుకొని దొరికినట్టు పని జేసుకుంటుర్రు.
ఆ టైంలో వీళ్ళకసలు మనం ఒక సేఫ్ శృంగారం చేస్తున్నామా? మనం ప్రికాషన్స్ వాడుతున్నామా? దీనివల్ల మనకేమైనా ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? అనేది ఆలోచించలేకపోతుర్రు. అప్పటికప్పుడు ఆ పనైపోవాలి. ఇట్లాంటి కారణాల వల్ల గూడా ఈ హెచ్ఐవి వ్యాప్తి రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అని జెప్పి ఈ అబ్జర్వేషన్ చేసిన వాళ్ళున్నారో వాళ్ళు జెప్తున్నారు. ఇక మూడోదేందంటే అవేర్‌నెస్ ఉంది. ఈ మనం పైన చెప్పుకున్న అన్ని విషయాల్లో ఈ హెచ్ఐవి అనేది ఎట్లా వ్యాప్తి చెందుతుంది, వీటన్నిటి మీద అవేర్‌నెస్ ఉంది. కానీ నాకేం గాదు. నేనొక హైఫై సమాజంలో ఉన్నా. సో, నాతో తప్ప వీడు మిగతా వాళ్ళందరితో శృంగారంలో పాల్గొన్న వ్యక్తులు మిగతా వాళ్ళందరితో ప్రికాషన్స్ తీసుకుంటారు. నేనొక్కడిని తీసుకోకుంటే ఏమైపోతుంది? నాకేం గాదులే. నేను చేసినా ఏం గాదులే. ఇట్లాంటి భావన. ఇదంతా ఒక ఫాల్స్ సెక్యూరిటీ. ఇట్లాంటి సిట్యుయేషన్స్ వల్ల గూడా ఈ హెచ్ఐవి వ్యాప్తి రేట్ అనేది పెరుగుతుందంట. అయితే ఐటీ ఉద్యోగులంటేనే హెచ్ఐవి కేసులు అన్న నిర్ణయానికి రాగూడదిక్కడ మనం. ఎందుకంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఈ రీజన్స్ ఏవైతున్నాయో ఇది ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్‌లో మాత్రమే ఉండే సమస్య గాదు. ఇదే రకమైన లైఫ్ స్టైలు, ఇదే రకమైన బిహేవియర్ ఉండే వాళ్ళలో సమస్య. అంతే తప్ప పూర్తిగా ఐటీ ఎంప్లాయీస్‌లో మాత్రమే ఉండే సమస్య గాదు. దీన్ని మనం ఒక స్పెసిఫిక్ గ్రూప్‌కి అంటగట్టడానికి ట్రై చేయొద్దు. ఆ లైఫ్ స్టైల్‌కి, ఆ బిహేవియర్‌కి మాత్రం దీన్ని అంటగట్టొచ్చు. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఎందుకు లేదు? ఉంది. ఫస్ట్ ఏందంటే సురక్షితమైన శృంగారం. ఇక్కడే సగం సమస్య సాల్వ్ అవుద్ది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనం చెప్పుకున్నాం గదా! ఆ డ్రగ్స్, ఆల్కహాల్ ఇది మితిమీరి మనం ఏం చేస్తున్నామో తెలియనంత దారుణమైన పరిస్థితికెళ్ళకూడదు. వాస్తవానికి అదంతా ఇల్లీగల్. ఇక మూడోదేందంటే రెగ్యులర్ హెచ్ఐవి టెస్టింగ్. ఒకవేళ నేను ఎప్పుడైనా తప్పు చేశాను అని జెప్పి అనుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా టెస్ట్‌కెళ్ళిపోవడమే. సిగ్గు లేకుండా తర్వాత దానికి ట్రీట్‌మెంట్ తీసుకోవడం. ఇవే ఈ సమస్యకి పరిష్కారాలు. ఇవన్నీ పాటిస్తే హెచ్ఐవి అనేది పూర్తి నియంత్రణలో ఉండే వ్యాధే. విన్నారు గదా! ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది? మీకు గనక ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ జేయండి. అట్లాగే మరింత మందికి ఈ సమాచారం చేరవేయడానికి షేర్ జేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్ బేస్డ్ వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.